వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఫిలిం థియరీ. మూవీ నెంబర్ 1 కయామత్ సే కయామత్ టక్. ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ అండ్ జూహీ చావ్లా కలిసి నటించారు. ఈ సినిమానే మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్తో తీశారు. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా సుప్రియ ఎర్లగడ్డ గారు నటించారు. మూవీ నెంబర్ 2 గోకులతిల్ సీతై. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శువలక్ష్మి గారు అండ్ సీనియర్ యాక్టర్ కార్తిక్ గారు కలిసి నటించారు. ఈ సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో గోకులంలో సీత అనే టైటిల్తో తీశారు. ఈ సినిమా 1997లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రాశి గారు నటించారు. మూవీ నెంబర్ 3 లవ్ టుడే. ఇది తమిళ్ సినిమా. ఈ సినిమా 1997లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ యాక్టర్ అండ్ సురలక్ష్మి గారు నటించారు. ఇదే సినిమాని తెలుగులో మన పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమా 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో దివ్యాని గారు నటించారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే నాని సినిమాలో మహేష్ బాబు వాళ్ళ అమ్మ. మూవీ నెంబర్ 4 ఖుషి. తమిళ్లో విజయ్ గారు అండ్ జ్యోతిక గారు కలిసి నటించారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జ్యోతిక గారు హీరోయిన్గా నటించారు. ఈ సినిమానే సేమ్ టైటిల్తో ఖుషి అనే టైటిల్తో పవన్ కళ్యాణ్ గారు కూడా రీమేక్ చేశారు తెలుగులో 2001లో. ఈ సినిమాలో హీరోయిన్గా భూమిక గారు నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ 50 డేస్. మూవీ నెంబర్ 5 తిరుపాచి. ఇది తమిళ్ మూవీ. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష గారు నటించారు. ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ గారు తెలుగులో అన్నవరం అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా యాసిన్ గారు నటించారు. అన్నా చెల్లెల సెంటిమెంట్తో వచ్చిన బ్లాక్ బస్టర్ అప్పుడు ఈ సినిమా.